సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మహామాక్స్. దిస్ ఇస్ కార్తిక్. ఈరోజు ఒక విషాదమైన రోజు మనందరికీ కాదు, తెలుగు సినీ పరిశ్రమకి కానీ లేకపోతే ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ మన రామోజీరావు గారు ఇక నుంచి ఈ లోకం నుంచి విడిచి వెళ్ళిపోయారనే మాట మనసులో ప్రతి మనసులో ఒక దిగ్భ్రాంతిని గురి చేస్తుందని చెప్పేసి చెప్పచ్చు. సో మన ముందు నట్టి కుమార్ గారు ఉన్నారు. సో హాయ్ సార్. ఇప్పుడు ఇంత ఈరోజు అందరికి ఒక బ్లాక్ డేగానే మిగిలిపోతుంది. అంటే ఆయనని ఒక ఇన్స్పిరేషన్లా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, నార్మల్గా జనాలు కూడా రామోజీరావు గారు అంటే ఆయన అంటే ఒక గొప్ప మనిషి అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. సో ఆయన ఒకటండి, రామోజీరావు గారు అనేది ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఎందుకంటే ప్రపంచంలో ఎలా ఉండాలి అంటే, సినిమా అంటే ఎలా ఉండాలి, ప్రపంచంలో జర్నలిజం అంటే ఎలా ఉండాలి, ఒక పేపర్ అంటే ఎలా ఉండాలి, ఒక టెలివిజన్ అంటే ఎలా ఉండాలి, ఒక బుల్లితెర అంటే ఎలా ఉండాలి, ఒక మొత్తం టోటల్గా డిఫరెంట్ ఈ మొత్తం టోటల్గా ఏ విధంగా అయినా ఆయనే దాన్ని సెట్ చేసుకుంటూ సాధించుకుంటూ వచ్చాడు. స్టూడియో ప్రపంచంలో గర్వించదగ్గ ఒక స్టూడియో ఎలా కట్టాలి, ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయానికి చాలామంది సాటిలైట్ కొంటున్నప్పుడు కానీ, ఆ స్టూడియో స్థలాలు కొంటున్నప్పుడు కానీ చాలామంది నవ్వారు. అలాంటి ఒక చరిత్రలు ఉన్నాయి ఆయనకి. ఆయన ఒక కొత్త వాళ్ళతో సినిమా తీస్తే ఆల్మోస్ట్ 90% హిట్ సినిమాల్లో ఈరోజు ఉషాకరణ మూవీస్ ఉంది అంటే ఆయన ఒక్కటే మాకు చెప్పేవాడు. మాకేమో నువ్వు కొత్త వాళ్ళతో వెళ్తావా పాత వాళ్ళతో, విలువ ఇవ్వని దగ్గర నువ్వు వెళ్ళకు, విలువ లేని దగ్గర నీకు వెళ్ళకు. నీకు ఏ హీరో అయితే ఇస్తాడో ఆ హీరో చాలా గొప్పవాడు. అది మనం సినిమాని కాదు, కథను నమ్ముకోవాలి. సినిమాని ప్రేక్షకుడికి ఎలాగ అందుబాటులో రావాలి, డైరెక్టర్ ఏ కథ, ఆ కథను ఏ విధంగా ఉంటుంది, ఆ కథనం ఎలాగుంటుంది, ఆ కథనం థియేటర్లో ఆడుతుందా లేదా అనేది ఒక చరిత్ర చూపించి ఒక మయూరి అనే ఒక సంస్థను తీసుకొచ్చి, డిస్ట్రిబ్యూషన్ అనే సంస్థని ఈరోజు ఏ డిస్ట్రిబ్యూటర్ల దగ్గర అయినా వాళ్ళ మేనేజర్లు వాళ్ళ ఎంప్లాయీస్ మాత్రమే ఈరోజు మొత్తం 100% ఇది సురేష్ మూవీస్ అవ్వచ్చు, మైత్రి అవ్వచ్చు, మేబీ దిల్రాజు గారి ఆఫీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ పనిచేశారంటే మేము మయూరులు నేర్చుకున్న ఒక ఏజెంట్ నుంచి ఎవరైనా ఈరోజు మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మయూరులో పనిచేయని వాళ్ళు ఎవరైనా మేనేజర్లు ఉన్నారా? అలాంటి ఒక వ్యవస్థను నిలబెట్టి ఒక ఏజెంట్ని, ఒక లైన్ ఇన్స్పెక్టర్ని, ఒక మేనేజర్ని వ్యవస్థ నిలబెట్టిన వ్యక్తి ఏమైనా ఉంటే అది రామోజీరావు గారి. అలాగే జర్నలిజం అనేది 90% మొత్తం టోటల్గా ఈనాడు పేపర్లో నేర్చుకొని ఈనాడు నుంచి వచ్చిన వాళ్ళే జర్నలిజం. అది జర్నలిజంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏ దాంట్లో ఉన్నా కూడా పక్క జర్నలిస్ట్కి ఒక విలువ తెచ్చారు. ఈరోజు గవర్నమెంట్కి భయపడలేదు, అదురుపడలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్లో భయపడలేదు. ఈరోజు మొత్తం టోటల్గా నందమూరి తారక రామారావు గారు గవర్నమెంట్ ఎలా రావాలి, ఆ అరాచకాన్ని ఎలా అనగదొక్కాలి, ఆ రోజు ఈ గవర్నమెంట్ ప్రజల వద్దన పాలన ఎలా వెళ్ళాలి అనేది తోడ్పడింది రామోజీరావు గారు. తర్వాత కష్టాల నుంచి తర్వాత మద్యపాన నిషేధం ఏ విధంగా అమలు చేయాలి, ఆ మద్యపాన నిషేధించి ప్రజలకు ఏ విధంగా యాగోత్సవం నుంచి కాపాడి నిలబెట్టాలి 94లో, ఆ దాంట్లో కీలక పాత్ర పోషించారు. అలాగే అక్కడ కాకుండా ఈరోజు మళ్ళా 2014 నుంచి 2004 నుంచి 2009 దాకా ఆయన పడ్డ నరకయాతన, ఆయన పడ్డ బాధలు, ఆయన పడ్డ కేసులు అన్నిటికీ రాసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. నాకు ఎదురు లేదు, నేను భయపడను, మీరు ఎన్ని చేసినా అరెస్ట్ చేసినా కూడా భయపడేది లేదు, నా ఎంప్లాయీస్ భయపడరు అంటూ రాజీ పడలేని జీవితం నడిపిస్తూ ఆ పేపర్ని, టెలివిజన్ని, శాటిలైట్ని అన్నీ నడిపించుకుంటూ వెళ్ళిన వ్యక్తి ఇస్ రామోజీరావు గారు. 2014 నుంచి 18 దాకా ఏ విధంగా గవర్నమెంట్ వచ్చిందో ఆ గవర్నమెంట్ని ఏ విధంగా నడపాలో సూచనలు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తూ, సలహాలు ఇస్తూ, ఆయన ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఈ విధంగా రాజధాని ఉంటే బాగుంటుంది, ఈ విధంగా సినీ హబ్ ఉంటే బాగుంటుంది సూచనలు ఇస్తూ పెద్దలకు చంద్రబాబు నాయుడు గారు ఆయన అంటే గౌరవం బాగా. అలాగే ఆయన ఒక విజన్, హైటెక్ సిటీ కట్టాడు, ఎన్నో చేసుకొచ్చిన వ్యక్తి అలాంటి రామోజీరావు గారు. 2019 నుంచి మొన్నటి దాకా ఆయన నరకయాతను అనుభవించి అరెస్ట్ చేయాలని 87 సంవత్సరాల వయసులో బెడ్ మీద కూడా ఆయన మొత్తం టోటల్గా అగుత్సాలకి అరెస్ట్ చేయాలి, ఆయన టార్చర్ పెడుతూ పోలీసులు చిత్రహింసలు పెడుతుంటే సిఐడి వారు ఏంటి నాకు ఈ బాధ, ఏంటి నాకు ఆ టార్చర్, ఏంటిది నేను ప్రజలకి న్యాయం చేయడమేనా అని చాలా
చాలా బాధతో మాట్లాడిన మాటలు ఆయన మన వీడియోలు కూడా విన్నాము. కానీ ఈయన ఈరోజు ఇంకా 10 సంవత్సరాలు బతికే వ్యక్తి. ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన టార్చరు ఆయన క్షీణించి ఆ మానసిక శోభతోనే చనిపోయాడు. ఆయన ఈరోజు ఒకటే ఆయన బెడ్ మీద ఉండి కూడా రాశాడు, ఈ పాలనకు అంతం అవ్వాలి, ఎప్పుడు ఆ పాలన అంతం అవుతుంది అని ఒక ఈనాడులో అక్షర అబ్జెక్షన్ చేసి ఈ 5 సంవత్సరాలు ఏం కొత్త పాలన ఏ విధంగా జనాలు అరికడతారో ఆయన ఒక అక్షరం ద్వారా ఈనాడు టెలివిజన్ ద్వారా ఆయన చూపిస్తూ ఆయన పడ్డ బాధని ఆయన పడ్డ కష్టాన్ని, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సన్నగా చనిపోవడానికి కారణం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఆ బాధతో క్షీణించింది. ఆయన బాధతో ఇంకా ఆయన ఏంటిది ఇది నాకు ఇంత ఈ వయసులో కూడా నాకు ఇది బాధ అన్న ఒక బాధతోనే ఆయన చిత్రహింసలు భరించడాకే ఈరోజు ఆయన చనిపోయారు. 10 సంవత్సరాలు బతకాలి, అలాంటి వ్యక్తిని కూడా చంపేశారు. కానీ ఆయన ఆశయాలు చనిపోలేదు. ఆయన పైనుంచి ఆయన చూసి ఒకటే చెప్పాడు, ఎస్ ఈ రాక్షస బాలని అంతం చేశాం, నేను చక్కగా హ్యాపీగా చనిపోతున్నానని చెప్పి నిద్రలో ఆయన చనిపోవడం అనేది చాలా ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళి ఈరోజు ఆయన ఆశయాలను అప్పచెప్పాడు. ఈరోజు సినీ ఇండస్ట్రీకి మొత్తం టోటల్గా ఎలా ఉండాలో సినీ ఇండస్ట్రీకి ఒక పక్క డైరెక్టర్ దాస నారాయణరావు గారు అవ్వచ్చు, ఒక రామోజీరావు గారు అవ్వచ్చు, అలాంటి వ్యక్తులు అందరూ కూడా ఈరోజు ఇండస్ట్రీని కాపాడడం ఎలాగా, ఇండస్ట్రీని నిలబడడం ఎలాగా, ఎంతోమంది హీరోలు అయ్యారు, హీరోయిన్లు అయ్యారు. అలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చిన వాళ్ళ ఆదర్శం తీసుకోవాలి. నా రిక్వెస్ట్ నేను ఒకటే, చంద్రబాబు నాయుడు గారు 12 ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సార్ ఆయన చేసిన సేవలు ఆయన చేసిన ప్రపంచంకే ఆయన గర్వించదగ్గ రామోజీరావు గారి పేరు విజయవాడలో ఆయన పుట్టిన ఊరిలో ఏదో ఒక మెమోరియల్గా ఎక్కడ పెడతారో ఆయన పేరు చిరస్థాయిగా నిలబడే విధంగా మీ గవర్నమెంట్లో ఏదో ఒకటి పెడతారని ఆశ. మీరు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా పెడతారు అని నా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు అరుదుగా పుడతారు కనుక అలాంటి వాళ్ళ ఆశయాల్ని అలాంటి అడుగుజాడల్ని మనం నడవాలి. వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ అడుగుజాడల్లోనే మనం పనిచేయాలి. వాళ్ళు ఇప్పుడు కూడా పైకి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు చేసిన గుర్తులన్నీ మనం నడుచుకుంటూ వెళ్ళాలనేది చేసుకుంటూ ఇంకొకసారి ఆయనతో నేను అనుబంధం ఉండటానికి ఈరోజు ఆయనతో 2 సినిమాలు ఆయన సినిమాల్లో 2 పీపుల్స్ ఎన్కౌంటర్ అసలు చేయడం, అలాగే ఒకే ఫ్లైట్లో 2008లో నేను చెన్నై వెళ్ళడం, ఆయన పాదాభివందనాలు చేసుకోవడం, అలాగే ఆయనతో నా జీవితంలో చేసుకున్న అదృష్టం ఈరోజు నేను ఆయన కోసం మాట్లాడగలుగుతున్నానంటే ఈరోజు నాకు జీవితంలో ఎప్పుడు చేసుకున్న అదృష్టం అని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకొక క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. జగన్ గారు ఓడిపోవడం చూసి హ్యాపీగా ఒక ఆనందంతో చనిపోయారు అని చెప్పేసి చాలామంది ప్రజలు ట్వీట్లు, ఫేస్బుక్ పోస్టులు పెడుతున్నారు. దాని మీద మీ స్పందన? ఫస్ట్ నేనే ఇచ్చాను అది. ఫస్ట్ ఆల్రెడీ ఇందాక కూడా చెప్పాను. ఒక రాక్షస పాలనకి బెడ్ మీదే కూర్చొని రాశాడు. అది రాసి ఈ పాలన అంతం అవ్వాలి అని చూశాడు. అంతం అయిన తర్వాత సంతోషంగా ఆయన తుదివేసి విడిచాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి బాధ్యతలు అప్పచెప్పాడు. రాష్ట్రం ఎలా ఉండాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా నడపాలి, ఈ రాష్ట్ర రాజధాని ఏ విధంగా ఉండాలి, విశాఖపట్నం పరిశ్రమలు ఏ విధంగా ఉండాలి, సినీ హబ్బుగా ఏ విధంగా ఉండాలి, ఈరోజు ప్రతి ఒక్కరికి బాధ్యతలన్నీ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పి ఆయన తుదివేసి విడిచారు. ఇది మనం ఆయన ఆనందంగా అనుకుని ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుస్తారు, నడవాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తులు అరుదుగా అరుదుగా ఉంటారు. కాబట్టి అలాంటి ఒక జర్నలిజం అనేది ఒక విలువలు చూపించారు. ఒక సినీ ఇండస్ట్రీలో ఒక డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక వ్యవస్థ చూపించారు. ఒక నిర్మాతగా ఒక విశాఖపట్న మూవీస్ అనేది ఒక వ్యవస్థ చూపించారు. ఏం జరిగినా ఏదైనా సరే ఆయన ఒక ట్రెండింగ్లోనే ఎదురువాడికి భయపడలేదు, అదరలేదు, బెదరలేదు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఆయన వెళ్ళవలసింది ఎదురుకుంటా రాసుకుంటూనే వెళ్ళాడు తప్ప ఎదురు గవర్నమెంట్కి ఏ రోజు కూడా వెనకడుగు ఉన్నారంటే అది రామోజీరావు గారే. అట్ సాప్ ఆయనకి లాల్ సలాం.